ఏంటి మొబైల్ కవర్ పాప్కార్న్ ఏం మాట్లాడుతున్నా? వెల్కమ్ టు మై ఛానల్ జేఆర్కే. ఏకంగా మా వాళ్ళు అయితే పాప్కార్న్ అమ్మేవాడిని అయితే వెనకాల ఎక్కించేసుకున్నారు. మనోడు ఏకంగా పిల్లడు బత్తాలు పాప్కార్న్ అయితే ఇచ్చుకుని వచ్చేది వెనక మళ్ళీ అయితే ఎక్కేసాడు. మనోడు అయితే క్యారీ బ్యాగ్ పాప్కార్న్ అయితే 10 రూపాయలకి 20 రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నాడు. మనోడు కొనేవాళ్ళు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. బత్తాల నుంచి ఎట్లా వాళ్ళు అయితే ఎక్కువ ఉన్నారు. 20 రూపాయల పాప్కార్న్ అయితే ఇంచుమించు క్యారీ బ్యాగ్ నిండా అయితే వేస్తున్నాడు మనోడు. కొంతమంది అయితే అదే పనిగా పట్టుకున్నారు. ఇంకా బత్తాల నుంచి ఎట్లా వేసుకుంటూ ఉన్నారు. వెనక నుంచి ఎలా లాగేస్తున్నారు. ఇదే పాప్కార్న్ ఐమాక్స్ లో కానీ సినిమా థియేటర్ లో కానీ కొనాలంటే చాలా రేట్ అయితే ఉంటుంది. క్యారీ బ్యాగ్ పాప్కార్న్ అయితే ఐమాక్స్ లో ఇంచుమించు 500 రూపాయలు ఏమాత్రం తక్కువ అయితే ఉండదు. ఐమాక్స్ లో అయితే 175 రూపాయలకి టికెట్ వచ్చినా సరే 100-200 రూపాయలకి పాప్కార్న్ అయితే రాదు. ఐమాక్స్ లో వచ్చేసి టీ గ్లాసుడు కోకును ఒక చిన్ని గిద్దలు పాప్కార్న్ అయితే 340 రూపాయలు అయితే చార్జ్ చేస్తారు. ఐమాక్స్ లో ఇంట్లో చాలా తక్కువ మంది అయితే కొంటున్నారు. ఎందుకంటే అందరి దగ్గర డబ్బులు అయితే ఉండవు. ఎందుకంటే అందరూ పనికి అయితే వస్తారు కాబట్టి చాలా తక్కువ మంది దగ్గర అయితే ఉంటాయి డబ్బులు. ఈ పెద్ద అయితే చూడండి, దీనికి బెండకాయలు అయితే చాలా ఇష్టం అంట. ఈ కొండముచ్చికి చాలా బాగా తింటది అనమాట ఈ బెండకాయలు. ప్లేస్ వచ్చేసి దేవి చింతపాడు అనమాట. దేవి చింతపాడు గ్రామస్తులు అయితే దీని అయితే ఏర్పాటు చేసుకున్నారంట. కోతులు అనేవి ఇంటి మీదకి రాకుండా. ఆ గ్రామస్తులతో అయితే చాలా ఆప్యాయంగా ఉంటుంది. వాళ్ళు తెచ్చిన కూరగాయలు అయితే చాలా తిని పెడుతున్నారు అనమాట ఈ కొండముచ్చి. పాప్కార్న్ అమ్మే అతను అయితే ఇంచుమించుగా సగం బత్తాడు అయితే మామూలు తినేశారు. ఇంకా కొనేవాళ్ళు కంటే తినేవాళ్ళు ఎక్కువైపోయారని చెప్పి మనోడు అయితే దిగిపోతున్నాడు. క్యారీ బ్యాగ్ పాప్కార్న్ అంటే మనోళ్ళు తుక్కులేపోతున్నారు. ఇంకా కొనేవాళ్ళు కంటే కొన్నోళ్ళు ఎక్కువ తినేస్తారు అనమాట. క్యారీ బ్యాగ్ లో లాక్కుని మరి తినేస్తున్నారు. వాళ్ళ చూడండి భలే తింటారన్నమాట. ఆవిడైతే చూడండి ఇక్కడ వీడియో తీసేస్తున్నాడు చూడండి అని చెప్పి ఆయనకి అయితే చూపుతుంది చూడండి. ఎందుకంటే పాప్కార్న్ అమ్ముకునేవాడిని వెనకాల చాలా లేట్ అయితే అవుతుంది. ఇంకా మనుషులు అయితే దింపేసాం. ఆయన అయితే దిగట్లని చెప్పి వెనక నుంచి కేకలు అయితే వేసాను. మొత్తానికి మనోడు అయితే సగం బత్త అయితే ఖాళీ చేసుకుని కిందకైతే దిగుతున్నాడు. తర్వాత మన మేస్త్రి గారి దగ్గరికి అయితే పొట్టలో అయితే వచ్చేసింది ఎదరకే. మేస్త్రి గారు ఎదర సీట్లు చక్క జాలీగా తిన్నాడు పాప్కార్న్. చక్క 2 చేతులు వేసుకుని ఫ్రీగా కూర్చుని చక్కగా బఠాలు తిన్నాడు పాప్కార్న్. ఆయన అయితే నేను కూడా అయితే క్యారీ బ్యాగ్ పాప్కార్న్ 20 రూపాయలకి అయితే తీసుకున్నాను. ఇంటికి జాలీగా తింటూ అయితే వెళ్ళిపోయాము. ఇలాంటి ఇంట్రెస్ట్ కరమైన వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.